వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసానమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమయ్యింది అనుకుంటే వదినమ్మ క్రియేషన్స్ అని నా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. సీరియల్లో వచ్చేసేపాటికి రోహిణి గుడికి దెబ్బ తగిలింది అనేసి రోహిణి వాళ్ళమ్మ హాస్పిటల్కి తీసుకొని వస్తుంది కదా, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందన్నమాట. అదే హాస్పిటల్కి బాలు మీనా కూడా వస్తారు. మీనాకి ఫీవర్ వచ్చింది కదా, ఈ మధ్య తగ్గట్లేదు, చాలా నీరసంగా ఉంది అని చెప్పేసి బాలు మీనాని హాస్పిటల్కి తీసుకొస్తాడనమాట. ఆ బాలు మీనా వచ్చిన హాస్పిటల్కి ఈ రోహిణి వాళ్ళమ్మ రోహిణి కొడుకుని తీసుకుని వస్తుంది. ఈ రోహిణి వాళ్ళ అమ్మకి తెలుసు బాలు మీనా, కాకపోతే బాలుకి మీనాకి తెలియదు అన్నమాట తిని రోహిణి వాళ్ళ అమ్మ అనేసి. ఆ దెబ్బ తగిలిన బుడ్డోడు రోహిణి కొడుకు అని చెప్పేసి, అంటే రోహిణి తనకి పెళ్ళైనట్టు, తనకు ఒక కొడుకు ఉన్నట్టుగా ఇంట్లో ఎవరికి చెప్పకుండా మనోజ్ని రెండో పెళ్లి చేసుకుంటుంది కదా, కాబట్టి బాలు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి కూడా రోహిణికి ఇది రెండో పెళ్లి అన్న విషయం అస్సలు తెలియదు అన్నమాట. ఇంకా మొత్తానికి గబగబా రోహిణి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తుంది. ఇంకా వచ్చి కొడుకు మీద ప్రేమతోటి ఇంకా పాపము ఏం చెయ్యాలా ఏంటా, ఇక్కడ బాలు మీనా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు చూస్తానికి వెళ్తే వీళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పేసి కొంచెం డౌట్గానే హాస్పిటల్ లోపలికి వచ్చింది. ఇంకా వాడు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే బాలు మీనా అంటూ ఉంటారు, ఏంటి బ్యూటీ పార్లర్ అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు అనేసి అనగానే, డాక్టర్ల గారితోటి ఇలా మా షాప్ గురించి మాట్లాడుకోవటానికి వచ్చాను, అది ఇది అని చెప్పగానే, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి రోహిణి నేను అడిగింది కదా మీనాని, హాస్పిటల్కి వచ్చాము, నాకు ఫీవర్గా ఉంది అది ఇది అని చెప్పేసి మీనా మొత్తం చెప్తుంది. ఇంకా అప్పుడే ఆ రోహిణి అంటుంది, నేను వీళ్ళ అబ్బాయిని చూసేసి వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తుంది. బొడ్డోని పట్టుకొని ఏడుస్తుంది, నేను అనవసరంగా పాపం అమ్మాయి ప్రేమను పంచలేకపోతున్నాను రా నిన్ను అది ఇది అని చెప్పేసి చాలా బాధపడిపోయి ఇంకా ఆ రూమ్లో నుంచి బయటికి రాబోతూ ఉంటే, అప్పుడు బాలు మీనా అడుగుతారు కదా, చూసావా అనగానే, చూశాను, అబ్బాయికి బాగా దెబ్బ తగిలింది, వాడిని చూడగానే నాకు చాలా బాధ వేసింది అది ఇది అనేసి రోహిణి బాలుకి మీనాకి చెప్తూ ఉంటే, అప్పుడే రోహిణి అంటూ ఉంటుంది, ఏంటి మీరిద్దరు ఇంకా వెళ్ళలేదా అనగానే, వెళ్ళలేదు, మేము కూడా అబ్బాయిని ఒకసారి చూసేసి వెళ్దామని చెప్పేసి ఆగాము అని చెప్పేసి మీనా బాలు చెప్తూ ఉంటే, రోహిణి బాధపడుతుంది కదా, రోహిణి బాధపడటం చూసి బాలుకి మీనాకి ఎక్కడో డౌట్ వస్తుందన్నమాట. రోహిణి ఏంటి వింతగా ప్రవర్తిస్తుంది, రోహిణిలో ఇలాంటి వ్యక్తిత్వం కూడా ఉందా, అంటే పిల్లల్ని చూసి బాధపడే వ్యక్తిత్వం కూడా ఉందా అని చెప్పేసి బాలు మీనా ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఈ ఇద్దరు కలిసి ఇంకా రోహిణికి కొన్ని కౌంటర్లు వేస్తారు. రోహిణి మొహంది మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఈలోపే బాలు మీనా ఇద్దరు కూడా ఇంకా రూమ్లోకి వెళ్ళి బాబుని చూద్దామని చెప్పేసి ఇద్దరు కలిసి రోహిణి కొడుకుని చూడటానికి లోపలికి వెళ్తారు. బాలుకి మీనాకి ఆ బుడ్డడు రోహిణి కొడుకు అని తెలియదు కదా, ఇంకా వెంటనే వాడిని లేపటానికి అని చెప్పేసి ఇంకా మీనా చింటూ అని చెప్పేసి లేపుతూ ఉంటే, మెల్లగా బాలు మటుకు అలా కాదు లేపాల్సి నుండి నేను లేపుతా అని చెప్పేసి వాళ్ళ అన్నల్ని ఇంట్లో లేపుతూ ఉంటాడు కదా, అలా ట్రై చేయబోతూ ఉంటే అప్పుడు మీనా అంటూ ఉంటుంది, వీడు చిన్న బాబు, మీ అన్నల్ని లేపినట్టుగా లేపితే కుదరదు అని చెప్పేసి అనగానే, అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, ఏంటండి మీరు ఇంకా వెళ్ళలేదా అనగానే, వెళ్ళలేదు, బాబును ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాము, ఇంతకుముందే మా వదిన వచ్చి చూసి వెళ్ళింది కదా అనగానే, వామ్మో ఇలాగ నేను రోహిణి వాళ్ళ అమ్మని తెలిసిందా ఏంటా అనేసి రోహిణి వాళ్ళ అమ్మ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. అదేనండి ఇందాక వచ్చింది మీతో మాట్లాడానన్నారు అనగానే, ఓహో ఆవిడ మీ వదిన బాబు అనేసి ఏమీ తెలియని దానిలాగా రోహిణి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, బాలు మీనా అవును తను వచ్చేసి మా వదిన అని చెప్పేసి ఇంకా చెప్పుకుంటూ వస్తారనమాట. ఇంకా ఆ బొడ్డోడిని మీనా చింటూ అనేసి లేపుతూ ఉంటే, అప్పుడు వాడు గట్టిగా నానమ్మ నాకు కళ్ళు కనపడట్లేదు నానమ్మ, నాకు చీకటిగా ఉంది నానమ్మ అని చెప్పేసి పెద్దగా పాపం అరవటం స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా మీనా బాలు చాలా బాధపడిపోగానే అప్పుడు మీనా చెప్తూ ఉంటుంది, చూడు చింటూ, నేను ఆంటీని గుర్తుపెట్టావా మీనా ఆంటీని అనగానే, మీనా ఆంటీ మీరా ఆంటీ సరేనా ఆంటీ అది ఇది అని చెప్పేసి, ఏంటంటే మీరందరూ ఇక్కడ ఉన్నారు, నాకేమైంది, నా కళ్ళ గంతలు ఎందుకు కట్టారు, నా కళ్ళు ఎందుకు కనపడట్లేదు అది ఇది అని చెప్పేసి మీనాని అడుగుతూ ఉంటే, అప్పుడు మీనా చెప్తూ ఉంటుంది, నీకు చిన్న దెబ్బ తగిలింది, నువ్వు టెన్షన్ పడమాకు, 2 రోజుల్లో నీకు ఆ కళ్ళకి ఉన్నటువంటి కట్టు తీసేస్తారు, నువ్వు హ్యాపీగా మళ్ళీ ఆడుకోవచ్చు చూడొచ్చు అనేసి అన్నీ చెప్తూ ఉంటే, ఈలోపే డాక్టర్ గారు వస్తారనమాట. డాక్టర్ గారు వచ్చినప్పుడే, ఏం డాక్టర్ గారు
ఇంక మా అబ్బాయికి తగ్గినట్టేనా, మేము తీసుకొని వెళ్ళొచ్చా, ఈ కట్టు ఇప్పదీస్తారా, అది ఇది అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ అన్నీ అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్ గారు అంటూ ఉంటారు, ఇప్పుడు మీరైతే వెళ్ళొచ్చు, కాకపోతే 2 రోజుల తర్వాత కట్టు ఇప్పదీస్తాము, కాబట్టి బాబుని అప్పుడు మళ్ళీ తీసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తారనమాట. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు బాలు అంటూ ఉంటాడు, నేను వెళ్ళి అక్కడ ఎంత అయిందో అంతా కట్టేసి వస్తాను, మీరు ఈలోపు బయలుదేరుదురు అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మకి చెప్పగానే రోహిణి వాళ్ళ అమ్మ కూడా సరే అంటుంది. బాలు ఏమో అమౌంట్ కట్టి రావడానికి వెళ్తాడు, మీనా ఏమో బొడ్డోడి దగ్గర ఉంటారు. ఈలోపే రోహిణి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, బయటకు వచ్చి రోహిణికి ఫోన్ చేస్తుంది అనమాట. అమ్మ రోహిణి, మమ్మల్ని ఈరోజు హాస్పిటల్లో నుంచి ఇంటికి వెళ్ళిపోమన్నారు, కాబట్టి నేను బాబుని తీసుకొని ఊరు వెళ్ళిపోతున్నాను, 2 రోజుల తర్వాత వస్తాను అని చెప్పేసి రోహిణికి చెప్తూ ఉంటే అప్పుడు రోహిణి అంటూ ఉంటుంది, అమ్మ వాడిని ఈ పరిస్థితుల్లో వేరే ఊరికి తీసుకువెళ్ళటం అవసరమా, ఆ హాస్పిటల్లోనే ఒక రూమ్లో ఉన్నామనుకో, 2 రోజుల తర్వాత కట్టు ఎప్పదీసి వాడిని తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా అనేసి రోహిణి వాళ్ళ అమ్మతోటి రోహిణి అంటూ ఉంటే, హాస్పిటల్లో ఏముంటామమ్మా అనేసి అనగానే, లేదంటే ఏదైనా హోటల్లో అయినా రూమ్ బుక్ చేస్తానమ్మా, ఇంకా మీరు అక్కడే ఉండండి, హాస్పిటల్ బిల్ అంతా వచ్చి నేను కట్టేస్తాను, అది ఇది అనేసి రోహిణి చెప్తూ ఉంటే, సరేనమ్మా హాస్పిటల్ రూమ్లోనే ఉంటాము అని చెప్పేసి ఇంకా పాపం చెప్తూ ఉంటుందన్నమాట. ఈలోపే బాలు వచ్చి ఏమండి నేను అమౌంట్ అంతా పే చేసేసాను, ఇంకా మీరు ఊరికి బయలుదేరచ్చు, రండి నా కారులో మిమ్మల్ని బస్ స్టాండ్ దాకా డ్రాప్ చేస్తాను అనేసి బాలు అనగాని అప్పుడే రోహిణి వాళ్ళమ్మ అంటూ ఉంటుందన్నమాట, బాబు ఇంకా వీడిని ఈ పరిస్థితుల్లో తీసుకొని నేను ఊరు తీసుకొని వెళ్ళినా తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాలి కదా, కాబట్టి ఇక్కడే హాస్పిటల్లో 2 రోజులకు సరిపడా ఉండాలని అనుకుంటున్నాను అనేసి అనగాని బాలు మీనా బిత్తరపోయి చూస్తారన్నమాట. వాడికి అసలే కళ్ళు బాగోలేదు, వాడి 4 గోడల మధ్య ఉన్నాడంటే కోలుకోవటం కూడా లేట్ అవుతుంది, మిమ్మల్ని చూస్తే మీరు చాలా నీరసంగా ఉన్నారు, ఎలా చూసుకుంటారు బాబుని అనేసి అనగానే, బాబు 2 రోజులే కదా, ఎలాగలా ఉంటాను బాబు అనేసి అంటూ ఉంటే బాలు అంటూ ఉంటాడు, సరే మీరు ఊరు వెళ్ళొద్దు, హాస్పిటల్లో ఉండొద్దు, మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉందురు కానీ అనేసి అంటూ ఉంటే, వద్దు బాబు మీ ఇంట్లో నేను ఎలా ఉంటాను, అది కాకుండా మీ ఇంట్లో చాలామంది ఉంటారు కదా, అవి అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం కదా అంటూ ఉంటే, మా ఇంట్లో ఎంతమంది ఉంటారని మీకు ఎలా తెలుసు అనేసి మీనా అడుగుతూ ఉంటే, ఒకసారి జాతరలో మనం కలిసినప్పుడు చెప్పారు కదా మీ ఫ్యామిలీ చాలా పెద్దది అని చెప్పేసి, అందుకే అంటున్నాను బాబు అనగానే, ఏం కాదు 2 రోజులకి ఏమైపోతుంది, ఏం కాదు, మీరు ఇంకేం మాట్లాడటానికి లేదు, మా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మని వాళ్ళ బొడ్డోడిని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి బాలు మీనా ఒప్పిస్తారనమాట. ఇంకా ఈ విషయం రోహిణికి తెలియదు కదా, రోహిణి ఏమో ఇంటికి వెళ్ళిపోయి తన బెడ్రూమ్లో ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. అదేంటి అమ్మ ఏమో ఫోన్ ఎత్తట్లేదు, హాస్పిటల్కి ఫోన్ చేస్తేనేమో బొడ్డోడిని డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్ళిపోయింది అమ్మ అని చెప్తున్నారు, అమ్మ ఎక్కడికి వెళ్ళింది, అసలు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అని చెప్పేసి రోహిణి తల బాదుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపే మనోజ్ వచ్చేస్తాడు. మనోజ్ వచ్చి రోహిణి రా మనం భోజనం చేద్దాం అనగానే, నాకు వద్దు మనోజ్, ఆకలి వేస్తే నువ్వు వెళ్ళి తిను, నాకు ఆకలిగా లేదు అని చెప్పేసి రోహిణి చెప్తూ ఉంటే మనోజ్ అంటూ ఉంటాడు, మనం త్వరగా షాపుకు వెళ్ళాలి కదా, కాబట్టి భోజనం చేసి వెళ్దాం రా రోహిణి అనేసి రోహిణి చేపట్టుకోగానే రోహిణి గయ్యని మనోజ్ మీద ఎగురుతుందనమాట. మనోజ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు ఆకలి అవ్వట్లేదు అన్నాను కదా, నువ్వు వెళ్ళిపో అంతవరకు, ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవటం నేర్చుకో, అదే పనిగా నీ వాదన నువ్వు వాదించమాకు, నాకు మైండ్ బాగోలేదు, నాకు ఆకలి అవ్వట్లేదు, నేను తర్వాత తింటాను అని చెప్పేసి రోహిణి కోపంగా మనోజ్ని మాట్లాడుతూ ఉంటే మనోజ్ అంటూ ఉంటాడు, ఏంటి రోహిణి ఏమైంది, ఎప్పుడు ఇంత చిరాగ్గా ఉండవు కదా, నీకేమన్నా ఒంట్లో బాగోలేదా, ఫీవర్గా ఉందా, హెడేక్గా ఉందా అని చెప్పేసి పాపం తల పట్టుకొని బుగ్గ పట్టుకొని చూసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే అంటూ ఉంటుందన్నమాట, ఇదిగో ఒక్కసారి నేను చెప్పేది, నేను 100 సార్లు చెప్పను, నాకు ఆకలి అవ్వట్లేదు, నువ్వు వెళ్ళి తిను అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అంటూ ఉంటాడు, ఏంటి రోహిణి శాడిస్ట్ లాగా మాట్లాడుతున్నావు అనేసి అనగానే ఇంకప్పుడు రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది, నా మైండ్లో ఉన్న టెన్షన్ నేను మనోజ్ మీద కోపం చూపిస్తున్నాను అనుకుని, చూడు మనోజ్ నాకు ఆకలిగా లేదు, కొంచెం హెడేక్గా ఉంది, చెప్పింది అర్థం చేసుకో, నేను తర్వాత షాప్కి వస్తాను, నువ్వు ముందు తినేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి రోహిణి ప్రశాంతంగా మనోజ్ని పంపిస్తుంది అనమాట. ఇంకా కిందకు వచ్చేసేపటికి మనోజ్ వాళ్ళ అమ్మ అన్ని సర్దుతూ ఉంటుంది. ఇంకా మనోజ్ టిఫిన్కి వస్తాడు కదా, ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ అంటూ ఉంటుందన్నమాట, మీ అందరి కోసం నేను చక్కగా భోజనం చేశాను, హ్యాపీగా తిందురండి, చాలా రుచిగా వండాను, అది ఇది అంటూ ఉంటే ఇంకా అందరూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఏం వండావు, మీనా కంటే బాగుండుతావా, అది ఇది అంటుంటే, ఆ మీనా నిన్నగాక మొన్న వచ్చింది, ఇన్ని రోజులు నా చేతి వంట కాదా మీరు తినింది, నా చేతి వంట తిని కాదా మీరంతా బతికింది, ఇప్పుడు ఆ మీనా గురించి ఆలోచిస్తున్నారే తప్ప నేను పని చేశాను
అలసిపోయాననేసి ఆలోచించరేంటి అనేసి ఇంకా మనోజ్ని చూసి అంటూ ఉంటుందన్నమాట. మనోజ్ ఏంటి రోహిణి ఇంకా రాలేదు అనగానే అమ్మ కొంచెం తలనొప్పిగా ఉందంట వస్తుంది అనగానే ఇంకా ఈలోపే శృతి అంటూ ఉంటుంది, రోహిణి అత్తయ్య వంట చేసిందని చెప్పేసి తినడానికి భయపడుతుందేమో అంకుల్ గారండి అని చెప్పేసి వాళ్ళ మామయ్యతో సెటైర్ వేస్తుంది అనమాట. వాళ్ళ మామయ్య కూడా అదే అంటూ ఉంటాడు, అవునమ్మా నేను కూడా అదే అనుకున్నాను, ఈవిడ వంటలు తిని ఎక్కడ మంచాలు పాలవుతాము అని చెప్పేసి రోహిణి మొత్తానికి తినకుండా ఉండాలని తప్పించుకుంటున్నట్టుంది అనగానే ఇంకా బాలు వాళ్ళ అమ్మకి కోపం మామూలుగా రాదనమాట. ఏం మాట్లాడుతున్నారు మీరు, నా వంట తింటే మంచాల పాలు ఎందుకు అవుతారు, అది ఇది అని చెప్పేసి గై 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 అంటూ ఉండే లోపే రోహిణి కూడా వచ్చేస్తుంది అనమాట. అప్పుడే చెప్తూ ఉంటుంది, ఇంతసేపు కూడా రోహిణికి నా వంట నచ్చక భోజనానికి రావట్లేదు అన్నారు కదా, ఇప్పుడు రోహిణి వచ్చింది కదా, మాట్లాడిన వాళ్ళందరూ ఏం జవాబు చెప్తారు అన్నట్టుగా ఇంకా చూస్తూ ఉంటారనమాట. ఇంకా ఈలోపే మీనా వచ్చేస్తుంది హాస్పిటల్ నుంచి. మీనా, బాలు అలాగే అందరు వస్తారు కదా. పాము బాలు మటుకు ఆ దెబ్బ తగిలినటువంటి అబ్బాయిని అంటే రోహిణి కొడుకుని భుజాన్ని వేసుకొని వస్తూ ఉంటాడు. రోహిణికి అప్పుడు దాకా కూడా తెలియదు కదా. ఫస్ట్ ముందు రోహిణి వాళ్ళ అమ్మ లోపలికి వస్తుందన్నమాట. వాళ్ళ అమ్మ లోపలికి అడుగు పెట్టగానే రోహిణికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇదేంటి అమ్మ వచ్చింది, అమ్మకు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదు, చేయకుండా వచ్చిందేంటి, అయినా కూడా ఇక్కడికి వచ్చిందేంటి, బాలు మీనా ఈవిడ మా అమ్మ అనేసి కనిపెట్టారా ఏంటి అని చెప్పేసి చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే బాలు ఆ బొడ్డోని తీసుకొని లోపలికి వస్తాడనమాట. లోపలికి రాగానే ఇంకా ఈ బాలు వాళ్ళ అమ్మకి అసలే బాలు మీనా అంటే చిరాకు, పైగా ఈవిని తీసుకొని వచ్చారు ఏంటా అని చెప్పేసి ఏం మాట్లాడకుండా చిరాకుగా చూస్తూ ఉంటే అప్పుడే బాలు వాళ్ళ నాన్న, రండమ్మా ఏంటి బయటే నిలబడిపోయారు, లోపలికి రండి అని చెప్పేసి ఇంకా పిలుస్తారన్నమాట. అప్పుడే మీనా చెప్తూ ఉంటుంది, బాబు కూడా వచ్చాడు, బాబుకు ఒంట్లో బాగోలేదు, ఏదో కంటికి పెద్ద దెబ్బ తగిలింది, ఇంకా హాస్పిటల్కి మేము వెళ్ళిన హాస్పిటల్ దగ్గర వీళ్ళు వచ్చారు, ఇంకా 2 రోజుల్లో బొడ్డోడికి కట్లెప్పదీయాలన్నారు, అంత దూరం వెళ్ళి ఏం వస్తారు అని చెప్పేసి ఈయన మేమే పిలిచాము అని చెప్పేసి మరి మీనా అంత విషయం చెప్తూ ఉండేలోపు బాలు ఆ బొడ్డోడిని తీసుకొని వస్తాడనమాట. తీసుకొని వచ్చేలోపు ఇంకా బాలు వాళ్ళ అమ్మ స్టార్ట్ చేస్తూ ఉంటుంది, మీరుంటానికి మనందరం ఉండటానికి ప్లేస్ లేదు, రూమ్ లేదని కొట్టుకు చేస్తున్నాము, ఇప్పుడు ఈ కళ్ళు లేని ఆడ పెడతారు, ఈవిడికి ఎక్కడ ఉండనిస్తారు, తానే దూరం సందు లేదు, మెడకు ఒక డోల అనేసి పెద్దోళ్ళు అన్నట్లుగానే ఇప్పుడు మీదంతా ఉంది, అమ్మ మీనా నీకు అంత ప్రేమ కారే పని అయితే చక్కగా మీ అమ్మోళ్ళ ఇంట్లో పెట్టుకోపోయావా అని చెప్పేసి మీనా మీద గై గై అనేసి బాలు వాళ్ళ అమ్మ ఎగురుతూ ఉంటే అప్పుడే మీనా అంటూ ఉంటుందన్నమాట, మా అమ్మ అయితే మా అమ్మ దగ్గరికి ఇలాగే తీసుకొని వెళ్తే వచ్చిన వాళ్ళ ముందే మా అమ్మ అయితే ఇలా మాట్లాడుతండి, మీరేంటి ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీనా కొంచెం గట్టిగానే వాళ్ళ అత్తయ్య మీద రంకిలు వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా బాలు వాళ్ళ అమ్మకు అసలే కోపం ఎక్కువ కదా, ఆవిడ అంటూ ఉంటుంది, మీరు అసలు ఇంట్లో ఉండటానికే వీల్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటే అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, అమ్మ మేము వస్తామని అనలేదు, నేను బాబుని తీసుకొని ఊరు వెళ్ళిపోతాను అంటే బాలు మీనాని ఇంకా 2 రోజుల కోసం ఊరెందుకు, మా ఇంట్లో ఉండురండి అని చెప్పేసి పిలిచారు, అది ఇది అని చెప్పేసి పాపం రోహిణి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే ఇంకా బాలు వాళ్ళ అమ్మ మటుకు అస్సలు ఊరిపోదనమాట, మీరు రావటానికి లేదు, అది ఇది అని చెప్పేసి ఉండటానికి లేదు అనేసి అంటూ ఉంటే ఇంకా బాలు వాళ్ళ నాన్న అరుస్తాడనమాట, నువ్వు తినేది అన్నమైన అంటే నీకు అసలు బుద్ధుందా, ఒక పెద్దవిడ వాళ్ళ మనవడికి ఒంట్లో బాగోలేక హాస్పిటల్కి తీసుకొని వస్తే తనేదో 2 రోజులు మన ఇంట్లో ఉండాలని వస్తే తన ముందే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వే ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు అలా మాట్లాడితే నువ్వు తలకాయ తీసి ఎక్కడ పెట్టుకుంటావే, మనిషిలాగా మాట్లాడుకా, సరే మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో, అది ఇది అని చెప్పేసి అరుస్తూ ఉంటే అప్పుడే రోహిణి అంటూ ఉంటుందన్నమాట, ఏం పర్వాలేదు నా బెడ్రూమ్ ఇస్తాను వాళ్ళిద్దరికి, నా బెడ్రూమ్లో ఉంటారు అత్తయ్య అనేసి అనగానే శృతి, రవి, బాలు, మీనా అందరూ నోరు తెరుస్తారనమాట. అసలు రోహిణియేనా తన రూమ్లోకి ఎవరిని రానిదు, ఇంకా అసలు బాలు మీనా పడుకుంటుంటేనే ఈ మధ్య గోల గోల చేస్తున్నారు, అలాంటిది ఎవరో తెలియదు, ఆ పెద్ద ఆవిడికి ఆ పిల్లోడికి రూమ్ ఇస్తానంటుంది ఏంటి అనేసి అందరూ బిత్రపోయి చూసేలోపే రోహిణి వాళ్ళ కొడుకుని వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే మీనా అంటూ ఉంటుంది, మీరేం తెలియలేదు కదా, రండి అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మని మటుకు మీనా డైనింగ్ ఏరియాకి తీసుకొని వెళ్తుంది. రోహిణి ఆ బొడ్డోని తీసుకొని మంచం మీద పడుకోబెడుతుంది అనమాట. ఇంకా బాలు మీనా అనుకుంటూ ఉంటారు, ఏంటి తిను తేడాగా ఉంది, ఏదో తన సొంత కొడుకైనట్టు తన సొంత అమ్మాయినట్టుగా మాట్లాడుతుంది కదా, నాకేదో డౌట్ వస్తుంది మీనా అని చెప్పేసి బాలు మీనాతోటి అంటూ ఉంటే మీనా కూడా అంటూ ఉంటుంది, అవును రోహిణిని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా డౌట్ వస్తుందండి, ఇంకా రోహిణి చాలా వెరైటీగా బిహేవియర్ చేస్తుంది, అది కాకుండా తనకి అసలు ఎవరు నచ్చరు కదా, అలాంటిది ఇప్పుడు ఆ బొట్టోడు ఎవరో తెలియదు తీసుకెళ్ళి రూమ్లో పెట్టుకుంటుంది, నాకు కొంచెం డౌట్గానే ఉంది అనేసి మీనా అంటూ ఉంటే ఇంకా ఈలోపే
రేపే భోజనం చేద్దామని చెప్పేసి అందరూ భోజనం దగ్గరికి వెళ్తారు, భోజనం చేస్తారు. రోహిణి బొడ్డోడికి కళ్ళకి కట్టుంది కదా పాపం, దగ్గర కూర్చొని బాబా ఎలా ఉంది నాన్న అనేసి ఇలా ఆప్యాయతగా పట్టుకుందాం అనేసి లోపే రోహిణి వాళ్ళ అత్త వస్తుందన్నమాట. చండాలపు సెంత వాడేదో చూడు, వాడింటి సొంత ఇంట్లో పడుకున్నట్టుగా వాడు ఎలా దర్జాగా పడుకున్నాడు అనేసి కోపం కక్కుతూ ఉంటే రోహిణి వాళ్ళ అత్తయ్య మీద కోపడుతూ ఉంటుందన్నమాట. అత్తయ్య గారు ఏదైనా కోపం ఉంటే బయట చూసుకోవాలి, చిన్నపిల్లల ముందు అలా మాట్లాడకూడదు కదా అంటూ ఉంటే, ఏంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు, మీనా పూల కొట్టు ఇంటి ముందు పెట్టినప్పుడు మనం నువ్వు తెలివిగా పూల కొట్టు తీసేసేటట్టుగా ప్లాన్ చేసి మంచి ఐడియా ఇచ్చావు కదా, ఇప్పుడు కూడా ఆ ముసలావిడ ఈ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టుగా ఏదైనా ఆలోచించు, నువ్వు ఆలోచిస్తే ఏదైనా చేస్తావు అని చెప్పేసి రోహిణిని ఎత్తేస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. అక్కడ వాళ్ళ అత్తయ్యకి తెలియదు కదా వచ్చింది వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు రోహిణికి అనేసి. మొత్తానికి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఇలా జరిగిందన్నమాట. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపు రాబోయే గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.